టిఎస్సి షార్ట్ 282 కింద ఇవ్వబడిన భుజాల కొలతలతో త్రిభుజ నిర్మాణం సాధ్యం కానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. మనకి 3 భుజాలు ఇచ్చి త్రిభుజ నిర్మాణం చేయాలి అంటే దాని తాలూకా ధర్మాలు ఏంటి అంటే ఏ 2 భుజాల తాలూకా మొత్తమైన 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. అలాగే ఏ 2 భుజాల తాలూకా భేదమైన 3వ భుజం కంటే తక్కువగా ఉండాలి. అది మనకి తెలియాల్సిందే. ఇప్పుడు మనకి ఫస్ట్ ఆప్షన్ చూస్తే 6 6 6 అన్నాడు. మరి 3 భుజాలు సమానంగా ఉంటాయి కాబట్టి సమబాహు త్రిభుజాన్ని మనం దీంతో ఏర్పరచవచ్చు అవుతుంది. నెక్స్ట్ 6 8 10 6 8 10 అనేది మనకి పైథాగరస్ త్రికాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. మన పైథాగరస్ త్రికం అన్నాము అంటే అది లంబకోణ త్రిభుజం అవుతుంది. కాబట్టి 6 8 10 దాంతో కూడా లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరచవచ్చు. లేదు ఒక ధర్మం ప్రకారంగా ఏ 2 భుజాలు కలిపినా 3వ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. 6 8 కలిపితే 14 10 కంటే ఎక్కువే, 8 10 కలిపితే 18 6 కంటే ఎక్కువే. ఆ విధంగా చూడొచ్చు. 3 4 5 కూడా పైదాగరస్ త్రికమే కాబట్టి లంబకోణ త్రిభుజం అనేది ఏర్పాటు అవుతుంది. మరి లాస్ట్ చూస్తే 4 4 8 2 భుజాలు సమానంగా ఉన్నాయి, 3వ భుజం వేరుగా ఉంది కాబట్టి ఇది మనం సమద్విబాహు త్రిభుజం అనుకోవచ్చు. కానీ కాదు. ఎందుకు కాదు అంటే మనం త్రిభుజ ధర్మాలు చెప్పుకున్నాం కదా. ఏ 2 భుజాలు కలిపినా 3వ భుజం కంటే ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు ఈ 2 భుజాలు కలిపితే 8 అయింది, 3వ భుజం ఏమో 8 అయింది. ఆ 2 సమానం అయిపోయి ఎక్కువ అవ్వలేదు. కాబట్టి ఈ 2 భుజాలు కలిపేటప్పుడు 3వ భుజం కంటే ఎక్కువ అవ్వలేదు అంటే త్రిభుజ ధర్మాన్ని పాటించలేదు. కాబట్టి త్రిభుజాన్ని మనం నిర్మించలేము. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్.